నుండి దిగి రావాలి. పెళ్లి కుమార్తె గదిలో నుండి బయటికి రావాలి. ఎక్కడుండాలి? పెళ్లి కుమార్తె గదిలో ఉండాలి. గదిలో ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. కన్నీటి ప్రార్థన, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన. కారణం ఏంటి అంటే ఒక స్త్రీ మీద దేవుడు కుటుంబ భారాన్ని ఉంచాడు. ఒక స్త్రీకి భర్త భారాన్ని, ఒక స్త్రీకి బిడ్డల యొక్క భారాన్ని ఇచ్చాడు. నీవు స్త్రీగా, సంఘము స్త్రీగా దేవుని పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపనము చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యములో నుండి నేరుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యేసు ఆవిడతో మాట్లాడుతుంటే స్త్రీలు రానే వచ్చేసారు, ఆ శిష్యులు వచ్చేసారు. యేసు జరిగించిన కార్యాలు చూసి దేవుని నామానికి కృతజ్ఞత చెల్లించారు. ఉదయం దేవుని పాదములను ఆశ్రయించిన మనం, మీ అందరికీ రెండు చేతులున్నాయా? దేవుని వైపు ఎత్తండి. ఇంటి దగ్గర ఉంటాడను చూపెట్టండి. ఎందుకో తెలుసా? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎందుకో ఆలోచన వచ్చి మందసాన్ని ఇంటికి తీసుకుపోవాలని దావీదు నిర్ణయం తీసుకున్నాడు. బండి మీద మందసం పెట్టారు. ఆవులు బండిని లాగుతారని కొంత దూరం వెళ్ళాలి. ఎందుకో ఒక ఆవు కాలు సారింది. అప్పుడు మందసం ఏమైంది? వంగిపోతా ఉంది. అవును కదా? ఎవరు అక్కడ చేయి చాచాడు? ఉజ్జా. అవును కదా? ఎప్పుడైతే చాచాడో దేవుడైన యెహోవా, మహిమ కలిగిన దేవుడు, నాకు రావలసిన మహిమను నేను ఇంకా ఎవరికి కోరివనని వారి శపించాను. ఎందుకు అంటే నేను మీకు ఇచ్చే స్వార్థ. మన చేతితో దేవుని వాక్యాన్ని పట్టుకున్నాం, మన చేతితో ప్రజలను ఆశీర్వదిస్తాం, మన చేతులను ఎత్తి విజ్ఞాపనము చేస్తాం. మన చేతిలో దేవుడు తన ఆశీర్వాదాలను ఉంచుతాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ చెప్తాను. 1989 నేను కొత్తగూడెంలో ప్రెస్బిటర్గా ఉన్నాను. రాజరత్నం తండ్రి గారు అక్కడ చైర్మన్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రాబోతా ఉంది. ఒక స్పీకర్ కావాలి. విజయవాడకు ఫోన్ చేశాడు. కృష్ణ గోదావరి అధ్యక్ష మండలం నుండి ఒక అయ్యారిని స్పీకర్గా ఇన్వైట్ చేశాడు. పద్మా, నీవు విజయవాడ సెయింట్ పాల్స్ చర్చికి వెళ్ళి, ఇప్పుడేమో అది బాసిలికా, అప్పుడేమో చిన్న చర్చ్, అందులో నీవు గుడ్ ఫ్రైడే, మాని థర్స్డే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ 3 పండుగల్లో వాక్యం చెప్పు. అక్కడ ఉన్నాయి గారు ఇక్కడికి వస్తారు. వెళ్ళిపోయాను. మాని థర్స్డే అయిపోయింది, తెల్లవారు గుడ్ ఫ్రైడే 8 వాక్యాలు చెప్పాను. అలసిపోయా, బస్తీలోకి వెళ్ళిపోయాను. క్రిస్టఫర్ అయ్యారు, డైసిషన్ ట్రెజరర్. ఆయన, నేను అలా కూర్చున్నాను. ఒక వ్యక్తి రానే వచ్చాడు, కూర్చున్నాడు. కొంచెం దుర్వాసన, కుళ్ళిపోయిన శరీరం, కుష్టి వ్యాధి ఉంది. వచ్చి కూర్చొని కన్నీళ్లతో ఏడుస్తూ, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. నాకు తెలియదు ఆయన ఎవరో. కుష్టి వ్యాధి గలవాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. అప్పుడు అయ్యారండి ఎవరైనా అంటే క్రిస్టఫర్ అయ్యారు. గొంతు నిలుపుకొని చెప్తానయ్య గారు ఎవరో. ఆయన ఆనందరావు సైన్యం తండ్రి గారు. ఈ వాజ్ ఏ మోడరేటర్. విజయవాడ నుండి ఏలూరు ప్రయాణమై తల్లి గారు ఆయన కారులో వెళ్తా ఉన్నారు. చాలా కాలం నుండి పగబట్టి ఒక టీం రెడీ అయిపోయింది. ఆ ఏలూరు వెళుతున్న దారిలో కొండలున్నవి. ఆ గుట్టలు కొండల దగ్గరికి వెళ్ళిన తర్వాత
వారు కారును అడ్డగించి పెట్రోల్ పోసారు, నిబంధన చేశారు. ఎక్కువ భాగం తల్లిగారు కాలిపోయారు. ఎందుకేమో ముందు భాగం కాలింది. ఆయన కారు దిగిపోతా ఉంటే మెల్లగా చివరి శ్వాసలో తండ్రి గారి చేతిని తీసుకొని ఆమె చేతిలో తీసుకొని, ప్లీజ్ వారి మీద ఏమి కేసు పెట్టమాకు, అయిపోయింది నా పని, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. అయిపోయిన తర్వాత 6 వ్యక్తులు, 4 చనిపోయారు, ఇంకొక వ్యక్తి దూరంలో ఉన్నాడు. 6లో ఈ వ్యక్తి ఒకడు. ఆయన 2 చేతులు చూపించి, అయ్యా నేను ఈ చేతులతో పరిశుద్ధుడైన దేవుని ఆత్మ కలిగిన బిషప్ గారి కారుకు నిప్పు పెట్టింది నేనే, ఎదురో దుష్టుడను నేను, నన్ను దేవుడు క్షమించేటట్లుగా ప్రార్థన చేయి. దేవుడి సన్నిధిలో దేవుడు మనకు చేతులను ఇచ్చాడు, ఒక మంచి మనస్సాక్షిని ఇచ్చాడు, ఆత్మాభిషేకం ఇచ్చాడు. నీవు ఒక దేవుని బిడ్డవుగా దేవుని నామాన్ని ధరించి దేవుని సంఘములో ఒక అవయవముగా ఉండి దేవుని నామాన్ని ఘనపరచాలి. కానీ నీ చేతిని కానీ నీ మనసును కానీ అన్యగా వినియోగిస్తే ఒకవేళ there will be a dangerous situation is going to receive you. ఆ చేతులను దేవుని నామ ఘనత కొరకే. ఎందుకు అనంటే ఈ చేతులు వాక్యాన్ని పట్టుకొని, ఈ చేతులు ప్రజల కొరకు ప్రార్థన చేసి, ఈ చేతులతో ఏదైనా ఉంటే ప్రజలకు సహాయం చేయగలిగితే దేవుడు నీ చేతులను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? 12 యవన రొట్టెలు మిగిలాయి. ఎందుకు అడుగుతాను, ఎందుకు 12 గంపలు మిగిలాయి? పనివాడు పని చేస్తే మిగులులోనికి వస్తుంది. పనివాడు పని చేయకపోతే తగులు అంటే ఏమీ లేని వారముగా మిగిలిపోతాము. 12 గంపల యవన రొట్టెలు శిష్యులు ఎట్టారు అని అంటే 12 మంది యవన రొట్టెలను పంచిపెట్టారు. మనం పని చేయాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మలను సంపాదించాలి, ఆత్మ వర్షం కృమ్మరించడానికి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. యోవేలు 2:16. కొంచెం గట్టిగా, పెళ్లి కుమారుడు అంతఃపురములో. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కుమారుడైన యేసు ఎక్కడ ఉన్నాడు? అంతఃపురములో. ఎవరికి కనబడలేదు, కనబడడు. ఒక్కవేళ ఇన్ కేస్ మనం చూడాలి అని అనుకుంటే మోషే అడిగాడు, దేవా నేను చూడాలని ఆశగా ఉంది. దేవుడు అన్నాడు, నన్ను చూసి బ్రతికిన వాడు ఎవరు కూడా లేరు. మనం చూడాలంటే మనుషులను చూస్తాం, మనుషుల లోక బలాన్ని చూస్తాము. కానీ దేవుని చూడాలి అంటే దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడట? అంతఃపురంలో ఉన్నాడు. పెళ్లి కుమార్తె గదిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సంఘం గదిలో ఉండాలి. గదిలో ఉండి విజ్ఞాపనము చేయాలి. 120 మంది అంతస్తు గదిలోనికి వెళ్ళి ఎడతెగక ఏక మనసుతో విజ్ఞాపనం, దేవా నీవు పరిశుద్ధుడవని ప్రార్థన విజ్ఞాపనములతో ఉండగా దేవుడు తన
అదే భూలోకంలో మొదటి సంఘం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుని వాక్యం నేర్పించేది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం మనకు కావాలి. ఎన్ని రోజులున్నా ఒక పాట పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా మనం అనుకుంటాము, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. కారణం ఏంటి అని అంటే, డాక్టర్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం వే మనల్ని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అది దేవుని చిత్తం. చనిపోయిన తర్వాత కూడా అది దేవుని యొక్క చిత్తమే. బ్రతికి ఉండగా వాక్యం ఏమంటారంటే, సజీవులు సజీవులే కదా. చెప్పండి, ఇంకా వాక్యం రాకపోతే పరలోకం కష్టం కదా. ఎవరు దేవుని నామాన్ని స్తుతించాలంటే, సజీవులు సజీవులే దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించాలి. చూద్దాం ఒక మాట. 92వ కీర్తన మొదటి వచనం. అక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటారు. ఏమంటారంటే, యెహోవాను స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది. రెండు మాటలు. ఒకటేమో స్తుతించాలి, రెండవదేమో కీర్తించాలి. ఎవరు చేయాలి పనంటే, సజీవులు మాత్రమే దేవుని నామాన్ని స్తుతించాలి, కీర్తనలు పాడుకోవాలి. కారణం ఏంటి అంటే, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ఎందుకు కొత్త కీర్తన పాడాలి? కీర్తనల గ్రంథం ఒక మాట చూసి ముగించుకుందాం. 65వ కీర్తన 4వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో ఒక్కరు పృథ్వీరాజు చదువుతాడు. ఎవరు తృప్తి పొందుతారు అంటే, దేవుని పాదాల దగ్గర కూర్చున్నవారు. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది. 3వ వచనంలో అన్ని అయిపోయిన తర్వాత ఆయన వాక్యమును ప్రకటించుట మంచిది. ఎవరు ప్రకటించాలంటే, సజీవులుగా ఉన్నటువంటి మనము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారికి వాక్యాన్ని బోధించగలిగితే, వాక్యమై ఉన్న దేవుడు నేరుగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. యేసయ్య నేర్పించిన
ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన. అందులో అంటాడు, మా అనుదిన చెప్పండి ఆహారము. ఇంట్లో 10 బస్తాల బియ్యం ఉన్నాయి, చెప్పాలి ఎన్ని ఉంటాయి? రత్నదీపంలో పోయి అన్ని కూడా కొడతాం, అవునా? గట్టి చెప్పండి. అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రార్థన మాత్రం చెప్తా. అనుదిన ఆహారము. పరలోక ప్రార్థన ఏంటి అంటే ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఏదో ఒక నూతనమైన ఆశీర్వాదం కొరకై ఎదురు చూసి చేయగలిగినటువంటి ఒక ప్రార్థన. దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనం ఈ ప్రార్థనలో ఏముందంటే, నీ మందిరంలోని ఆశీర్వాదములన్నీ ఎవరు పొందుతారంటే ఇక్కడ కూర్చొని ఆరాధన చేయగలిగిన వాళ్ళు. మేలు పొందుతున్నాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఏ మేలు కూడా మర్చిపోవద్దు. నేను స్టార్టింగ్లో నా ప్రార్థనలో ఈ సుదినమును ఇచ్చినందుకు దేవానికి వందనాలు. దేవుని కృప లేకుండా లేవలేదు, బ్రతకలేము. ఆయన అన్నాడు, నీవు బ్రతుకు అని సెలవిచ్చాడు కనుకనే ఈరోజు బ్రతికి బాగున్నారా అనడానికి దేవుడు కృప ఇచ్చాడు. మన యుక్తి బలము, మనకున్న తలంతులు ఏది మనలను బ్రతికించడు కానీ ఆయన అన్నాడు, బ్రతకండి అని సెలవిచ్చాడు. నాకైతే ఇచ్చాడు, మీకు కూడా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదని. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను, కానీ మరణమునకు దేవుడు నన్ను అప్పగించలే. దేవుని స్తోత్రం చెప్పుడా. కారణం ఏంటో తెలుసా? హింసిస్తాడు, కఠినముగా హింసిస్తాడు. ఆ కఠినత్వంలో దేవుని కృప కొరకై ఎదురు చూడగలిగిన ప్రార్థన చేయాలి. అర్థాలు ఎంతండి, మనం గడ్డి పోసైనా అది చాలా చక్కగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. నాకు ఇష్టమైంది సీతాకోక చిలక, పాడుపడ్డది కూడా అదే. అవునే, ఏదో లోపల ఉండి ఆకులు తిని అసహ్యంగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అందముగా ఉంది. ఆ పువ్వులలోని మకరందాన్ని తీసుకొని దేవుడు నన్ను బ్రతికించాలని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటిది అది. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికించాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఆశీర్వదించి ఆయుష్నిచ్చి పరలోకపు ద్వారాన్ని తెరిచి పట్ట సాలనంత విస్తారమైన దీవెనలను దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని నామాన్ని కీర్తించాలి. ఎన్ని విధాలుగా నీవు కీర్తించగలవో అన్ని విధాలుగా నీవు కీర్తించగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే, నీ స్తుతుల మీద ఆశీర్వదించినటువంటి దేవుడు ఆనందిస్తూ సంతోషంగా నీ వైపు చూస్తాను. ఎందుకో తెలుసా?
నిత్య జీవానికి మనం నడిపిస్తాడు. ఒక మాట అడుగుతాను, దేవుని సన్నిధానంలో ఎవరెవరు ఉంటారు? దేవుని సన్నిధి ఉందే పరలోకం. ఎవరుంటారు? మీ అందరికీ నమస్కారం. ఒక మాటలో దేవుని యొక్క దూతలు, దేవుని దూతలుగా మారడానికి కొన్ని ఎక్సర్సైజులు లోకంలో చేయాలి. ఆ దూతల గణంలో నీవు నేను ఉండాలి అని అంటే మూసుకుపోయిందా? గొంతు తెరుచుకున్నదా? కోర్కెలాగా పాడతావా? ఎలాగైనా పాడు. నీ కీర్తన విని నీ అందు ఆనందించి నేను ఆశీర్వదించగలిగిన వాడు ప్రభు అయిన యేసు మాత్రమే. దేవుని దూతల పని తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏ ఆజ్ఞ ఇస్తాడో ఆజ్ఞానుసారముగా పని చేయడానికి దేవుని దూతలు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటారు. మీ అందరు మంచి వాళ్ళే. నేను ఒకరిని చూశాను. మొన్న సాయంత్రం మార్కెట్కి వెళ్ళాను. గుర్తుగానే నా బండి కొంచెం ఛార్జింగ్ కావాలని అలా వెళ్ళాను. ఒక వ్యక్తి తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, ఒక బ్యాగ్ వేసుకున్నాడు, వీప్ మీద ఉంది. హలో, బాగున్నారా అన్నాను. తండ్రి గారు బాగున్నాను. మీ బ్యాగ్లో కూరగాయలు చికెన్ ఏముంది అని అడిగాను. అబ్బాబ్బా ఏం లేదు, కానీ దేవుని వాక్యం అనబడిన బైబిల్, దేవుని స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఆయన ఇక్కడ కూర్చునే గుట్టి ఉన్నాడా? ఆయనే. నేను మిమ్మల్ని ఏమంటలేదు. అంటే ఒక వ్యక్తికి ఒక సాక్ష్యం, ఒక వ్యక్తికి ఒక భాగం, ఒక వ్యక్తికి ఒక ప్రయాసం. శుభాకర్ సార్ విశ్వసిస్తున్నారు. ఒక బుక్ ఇచ్చి మేడం కొంచెం క్వశ్చన్స్ రెడీ చేయమంటే అందుబాటులో లేని క్వశ్చన్స్ తయారు చేస్తారు. షీ ఈస్ ద పర్సన్ who wants to read the Bible time and again. There is a time for us. God has given us a wonderful time just we have to read the Bible time and again. ఏ పని లేదు లోకంలో, నీకున్న సమయాన్ని మాక్సిమం దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం చదివి ప్రార్థన చేయగలిగితే, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి పరలోక రాజ్య వారసత్వం కొరకు మనల్ని సిద్ధపరుస్తారు. సో దేవుని సంఘంలో విభాగమైన విద్య ఏది అంటే దేవుని వాక్యాన్ని చదవడం. పౌలుని గురించి, సౌలుగా ఉన్నాడు, సౌలును పౌలుగా మార్చబడక ముందు చూద్దాం ఒక మాట. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. ఎవరెవరు ఎదుట? నీవు సౌలు కొరకు ప్రార్థన చేయి. ఎదుగో 3 దినాలుగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, క్రైస్తవులను హింసిస్తున్నవాడు సౌలే. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? చదవండి. ఎవరి ఎదుట? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక సేవకుడు ఎవరికి వాక్యం చెప్పాలి? చివరిగా చెప్పి ముగిస్తాను. నేను ఏసీటీసీలో ఉన్నాను. 1985 క్వీన్ ఫ్యామిలీ ఇంగ్లాండ్ నుండి సికింద్రాబాద్ వచ్చింది. హోలీ ట్రినిటీ చర్చ్ కుమారం, అది వాళ్ళు కట్టించింది. ఆమె అక్కడికి వచ్చింది. విక్టర్ ప్రేమ్ సాగర్ కన్యార్ బిషప్ అంతా రెడీ చేశారు. ఆమె లోనికి వచ్చింది.
విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారు ఒక్కడే ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఆరాధన అయిపోయింది, బయటకు వచ్చారు. ఆ పేపర్ పాత్రికేయులందరూ వచ్చి వాట్ ఈస్ యువర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ దిస్ స్టోన్ అని ఆవిడని అడిగినప్పుడు ఆమె అటు ఇటు చూసి ఆలోచన చేసి, నాకు దేవుడిచ్చిన గొప్ప అనుభవం ఏంటంటే, నేను పుట్టి ఇంతకాలం అయింది ఇంగ్లాండ్ దేశానికి రాని నా తల మీద ఎవరు చేయబెట్టలే. ఒక విక్టర్ మాన్యుయల్ తండ్రి గారికి దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అన్యజనులకు రాజులకు సువార్త ప్రకటించగలిగిన కృప సేవకుడికి మాత్రమే ఇస్తాడు. ఎందుకనంటే సేవలో దేవుని పాదాల దగ్గర కూర్చొని కొంచెం సమయం గడిపితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి నిత్య రాజ్య వారసులుగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుకుందాం.